ఈ దినం దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనము అందరము కలిసి చదువుకుందాం. వారి యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్టములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్టమైన దానికిని సాధారణమైన దానికిని భేదమించరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యెహెజ్కేలు గ్రంథములో మనము చదువుకున్న మాట 26వ వచనము. ఈ మాటలు ఎవరు పలికారంటే 17వ వచనంలో ఉంటుందండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. సో 23లో కూడా ఉందండి. ఇవన్నీ కూడా 22వ అధ్యాయం అంతా కూడా దేవుడు స్వయంగా యెహెజ్కేలు ప్రవక్తకు ఇశ్రాయేలీల గురించి తెలియచేస్తున్న విషయాలుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభువారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, వారి యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్టములకు వస్తువులను అపవిత్రపరచుదురు. సో ఇక్కడ యాజకుల గురించి దేవుడు పలికే విషయంగా మనం చూస్తూ ఉన్నాం. మరి యాజకులు ధర్మశాస్త్రం పట్ల సరైన అవగాహన లేకపోవడం, రెండవది ప్రతిష్టమైన వస్తువులను అపవిత్రపరచడం, మూడవదిగా ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికి భేదమించరు. సో మరి ఆనాటి కాలంలో ఏం చేసేవారండి, మరి ప్రతిష్ఠించేవారు. మరి మనుషుల్లో తొలిచూలు పిల్లల్ని, అలాగే పశువుల్లో తొలిచూలు పిల్లల్ని, ఇవన్నీ కూడా మరి తొలి పంటను అలాగూ అన్నీ కూడా ప్రతిష్ఠించేవారు అన్నమాట. సో ప్రతిష్ఠితమైనవి చాలా దేవునికి చాలా ప్రాముఖ్యమైనవిగా మనం చూస్తూ ఉన్నాం. మరి వాటికి భేదమించట్లేదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. నాలుగవదిగా పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. సో యాజకుల విధి ఏంటి అంటే, పవిత్రమైనది ఏంటి, అపవిత్రమైనది ఏంటి, ప్రతిష్ఠితమైనది ఏంటి, సాధారణమైనది ఏంటి, ఇది ప్రజలకు నేర్పే పని యాజకులది. కానీ వారు ఆ విధముగా చేయటం లేదు అని చెప్తూ ఉన్నారు. ఐదవదిగా మనం చూసినట్లయితే, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. సో 10 ఆజ్ఞలలో దేవుని ఆజ్ఞ ఏంటండి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించట జ్ఞాపకం చేసుకో అంటే ఏంటండి, నువ్వు దాన్ని మర్చిపోకు. సో ఇవన్నీ కూడా ప్రభువు తెలియచేశారనమాట. సో ప్రభు మనల్ని ఆనాటి కాలంలో యాజకులు సెపరేట్గా ఉండేవారు, కానీ ఈనాడు దేవుని సంఘములోనికి పిలువబడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేశారండి, రాజులైన యాజక సమూహము. సో ఈ వాక్యము పాస్టర్లకేనండి మాకు అక్కర్లేదు అని అనుకోకూడదు అనమాట. సో అందరికీ ఈ వాక్యము వర్తిస్తూ ఉంటుంది. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే, ప్రతిష్ఠితమైనది సాధారణమైనది, పవిత్రమైనది అపవిత్రమైనది భేదమించాలి అని జనులకు ఏం చేయాలట, నేర్పాలి అని దేవుడు యాజకులకు ఆజ్ఞ ఇచ్చినారు. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, పవిత్రమేంటో అపవిత్రమేంటో, ప్రతిష్ఠితమైనదేంటో సామాన్యమైనదేంటో మనకి ఎలా తెలుస్తుంది అంటే, దేవుడు ధర్మశాస్త్రములో అన్నీ కూడా వ్రాయించారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తినే విషయంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు, మనకి అన్నీ దొరుకుతాయి విరివిగా, కానీ దేవుడు ఆల్రెడీ సెపరేట్ చేశారు. సో పశువుల్లో ఏం తినాలట, ఇవన్నీ కూడా బేసిక్ అన్నమాట. డెక్కలు కలిగి ఉండాలి, నెమరు వేయాలి. సో డెక్కలు కలిగి ఉండి నెమరు వేసే జంతువు మాత్రమే తినాలి. డెక్కలు కలిగి నెమరు వేయని జంతువును
తినకూడదు. అలాగే ప్రాకే పురుగుల్లో, పక్షుల్లో కూడా మరి ఏం తినాలో ఏమి తినకూడదో మనకన్నీ కూడా లేవియాకాండం 26వ అధ్యాయంలో అన్నీ క్లియర్గా చాలా అన్నీ కూడా డౌట్ లేకుండా రాయించారనమాట. లేవికాండం అంతా మనం చదివినప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు, పక్షుల్లో ఏం తినాలి, పశువుల్లో ఏం తినాలి, ఇవన్నీ కూడా ప్రభు ఖండితంగా తెలియచేశారు. అలాగే ఇక్కడ యాజకులు ఆనాటి కాలంలో ఏదైనా పాపం చేసినప్పుడు ఏం తేవాలండి? గువ్వ పిల్లలు తేవాలి, గొర్రె పిల్లలు తేవాలి. ఇవన్నీ తెచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్గా యాజకుడు ఏం చేయాలట? టాప్ టు బాటమ్ దాన్ని జాగ్రత్తగా చూడాలన్నమాట. అంటే దానికి ఏమన్నా మచ్చలు ఉన్నాయా, దానికి ఏమన్నా మరి వేరే స్కిన్ చర్మ వ్యాధులు ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేయాలన్నమాట. అది అంతా క్లియర్గా ఉంటేనే అది బలి ఇవ్వడానికి పనికి వస్తుంది. దానికి ఏదైనా మచ్చ ఉన్నా, దానికి ఏదన్నా మరి వ్యాధి ఉన్నా కానీ అది మరి దాన్ని బలిగా ఇవ్వకూడదు. అంటే అపవిత్రమేంటో పవిత్రమేంటో యాజకుడు తెలియచేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి బలులు లేవు, మనం అలాంటి విషయాలు చేయవలసిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి? ప్రతిష్ఠితమైనది ఏంటి, సాధారణమైనదేంటి, పవిత్రమైనదేంటి, అపవిత్రమైనది ఏంటి, మనకి ఇవన్నీ కూడా తెలియాలి. ఎలా తెలుస్తుంది అంటే దేవుని యొక్క వాక్యంలో అన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. కొన్ని విషయాలు మనం చూద్దామండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథము 30 పేజ్ నెంబర్ 595 అండి. 595 15వ వచనము చదువుకుందాం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభంను ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మోసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మోసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును. చాలండి, ఈ వాక్య భాగం అంతా మనకి తెలిసినవే. ఇదే యాజ్ టీజ్గా కొంచెం తేడాలో మనకి కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో కూడా ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. అయితే కొన్ని విషయాలు ఇందులో 6 ముఖ్యమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఏంటండి? నీతిని అనుసరించాలి అని. సో ఏది నీతో ఏది అవినీతో మనం తెలుసుకోవాలి. అంటే మనం చేసే పనిలో నీతి ఉందా, అవినీతి ఉందా అనేది ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలన్నమాట. మన మాటలు నీతిగా ఉంటున్నాయా, మనం వ్యక్తిగతంగా మన పర్సనల్గా నీతిగా జీవిస్తూ ఉన్నామా, మన కుటుంబంలో నీతి ఉన్నదా, మన సంఘములో నీతి ఉన్నదా, అది ఎవరి మట్టుకు వారమే కలిగి ఉండాలి. రెండవదిగా నీతి అంటే కూడా ఏంటో మనకి తెలుసు. సో ఈ నీతి ఎలాగో వస్తుంది అని ద్వితీయోపదేశ కాండంలో ఉందంటే ఈ ఆజ్ఞలను అనుసరించటం వలన మనకు నీతి కలుగును. సో నీతి అంటే ఎక్కడో మాకు తెలియదు అని అనుకోకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తే చాలట మనకేమొస్తుంది? నీతి అనేది మనకి వస్తూ ఉంటుంది. సో ఆ నీతిని దేవుడు మనకి ఎలా ఇస్తారట? యెషయా గ్రంథంలో మనకి తెలుసు, ఆయన వస్త్రముగా, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉంటుంది. నీతిని ఆయన ఎలా ఇస్తారట మనకి? వస్త్రముగా. అంటే వస్త్రం వేసుకున్నప్పుడు పైన వస్త్రం ఎలా కనిపిస్తుందో నీతి మన జీవితంలో వస్త్రముగా ఉంటుంది. మరి యోబు గారు ఏమంటారు? నీతి అనే పాగా నేను ధరించుకున్నానని చెప్తూ ఉన్నారు. సో అంటే నీతి అనేది మెయిన్ ఆబ్జెక్ట్గా, మెయిన్ థింగ్గా, అలాగే ప్రతి విషయంలో నీతి కలిగి ఉండడం అనేది మనం అభ్యాసం చేసుకోవాలి. అవన్నీ కూడా మనకి తెలిసినవి. సో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ మాటల ప్రకారం జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీతి అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో రెండవదిగా యథార్థముగా మాట్లాడచ్చు. యథార్థంగా మాట్లాడడం అంటే ఏంటండి? అంటే లోపల మనం ఎలా ఉన్నామో బయటికి కూడా అలాగే మాట్లాడాలి. కీర్తన గ్రంథంలో ఒక చోట ఏముంటుందంటే మరి పైకి ప్రేమగా మాట్లాడుతూ ఆ లోపల
దూషిస్తూ ఉంటారట. అంతరంగమున పగ ఉంచుకొని వాడు అబద్ధికుడనుంది. అలాగే పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకున్నాను. అంటే లోపల ఆల్రెడీ హిడెన్గా మనకి రహస్యంగా ఆ వ్యక్తి మీద చాలా కోపం ఉంటుంది అనమాట, ఎంతో పగ ఉంటుంది, కానీ పైకి చాలా ప్రేమగా మాట్లాడతాం. దేవుడు అసహించుకునే వాటిలో అదొకటి. సో మనం యథార్థత మాటల్లో, అంటే మనం చూపించే ప్రేమలో బాగున్నారా అనే మాటలోనే మనకేముండాలి? యథార్థత. సో అది చాలా ప్రాముఖ్యం అన్నమాట. అంటే మన రహస్య జీవితాన్ని దేవుడు చూచేవారై ఉన్నారు కాబట్టి మనం యథార్థంగా మాట్లాడాలి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఏది ప్రతిష్ఠితమైనదో, ఏది సాధారణమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది అపవిత్రమైనదో భేదము ఎంచాలి అంటే ఏం చేయాలండి? మనకి రెండూ తెలియాలి. ఇప్పుడు మనం నకిలీ నోట్లు గుర్తించాలంటే ఏం చేయాలండి? అసలు నోట్ ఎలా ఉంటుందో మనకి తెలియాలి కదా. అసలు నోట్ ఎలా ఉంటుందో తెలిసినప్పుడు నకిలీ నోట్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. అలాగే నిజమైన యథార్థత మనకి తెలిసినప్పుడు మనకి ఫేక్గా మనలో వచ్చేదంతా కూడా మనం దేవుని యొక్క రక్తము చేత మనం కడుక్కుంటూ, దానికి సొల్యూషన్ ఏంటండి? ప్రభువుని అడగాలి. ప్రభువా నన్ను క్షమించు, నేను ఇలాగూ ఉండకుండా నాకు సహాయం చేయండి అని మనం ప్రభువును అడుగుతూ ఉండాలి. సో థర్డ్ వన్ మనం చూస్తే నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు. అందుకని ఒక వాక్యంలో ఏముందంటే, యెషయా గ్రంథంలోని, ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకొని పోవుట నాకు అసహ్యము. సో నిర్బంధన అంటే అప్రెస్ చేయడం, ఎదుట వాళ్ళని అప్రెస్ చేసి ఎదుట వాళ్ళని బాధించి వాళ్ళ దగ్గర ఉన్నది దోచుకోవడం అనేది దేవుడు సహించే విషయము కాదు. అందుకని ప్రభువారు ఏమన్నారు? పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని వానికి పరలోక ధనము ఎవడు ఇచ్చును? సో దేవుడు తీసుకునే బేస్ ఏంటంటే, మనకి పరలోక ధనం అంటే ఏంటండి? పరలోక ఐశ్వర్యం అంటే ఏంటి మనకి తెలుసు. ఆత్మ ఫలము, ప్రేమ, ఇవన్నీ కూడా ఆ 9 ఫలము కూడా మన జీవితంలో రావాలంటే, దేవుడిచ్చే ఐశ్వర్యం మనకు కావాలంటే ఏం చేయాలండి? ఇహలోక ధనము విషయంలో నమ్మకముగా మనము ఉండాలి. అంటే పరుల సొమ్ము అంటే ఇతరుల యొక్క నిస్సహాయ స్థితిని, ఇతరుల యొక్క మరి పరిస్థితిని ఆసరా చేసుకొని వారి దగ్గర ఉన్నది తీసుకోవడం అనేది దేవుడు మరి మెచ్చే విషయాలు కావు. అందుకని నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, అంటే అది ఎలాంటిదైనా సరే, అది ఎలాంటిదైనా సరే అలాంటి లాభాన్ని మనం ఏం చేయకూడదంట? ఉపేక్షించాలి. అంటే మనం దాన్ని ఆశించకూడదు. అందుకే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటండి? నీ పొరుగువానిది దేనినైనా నీవు ఆశింపకూడదు. దేని అంటే ఇంకా అందులో అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అందులో కొన్ని చెప్పారు. ఏమిటది? నీ పొరుగువాని భార్యను కానీ, నీ పొరుగువాని ఎద్దును కానీ, మరి పనివాని, ఈవెన్ పని వాళ్ళను కూడా ఆశించకూడదంట. సో ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా మనం పాటిస్తూ ఉండాలి. నిర్బంధన వలన అంటే ఎదుటి వారిని బాధ పెట్టి వారిని సహాయ స్థితిని ఆసరా చేసుకొని వారి దగ్గర దోచుకోవడం అనేది మరి దేవుడు అలాంటివి ఆయన టాలరేట్ చేయరు అని చెప్తూ ఉన్నారు. సో 4వదిగా మనం చూసినట్లయితే, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని. సో లంచము అది ఎలాంటిదైనప్పటికీ కూడా, అది వస్తురూపకమైన, ధనము రూపకమైన, మరి ఎలాంటి రూపమైనా కానీ మనం దానిని ఏం చేయాలట? చేతులను మనం ముడుచుకోవాలంట. అందుకని సామెతలు ఏముందండి? లంచము నసహించుకునేవాడు బ్రతుకును. అంటే లంచము దేనికి రిలేట్ అండి? ప్రాణానికి ముడిపడి ఉంటుంది అన్నమాట. సో అంత డేంజర్. చాలామందికి డేంజర్ అనే సంగతి తెలియదు అనమాట. ఇప్పుడున్నదే
మనం చూస్తూ ఉంటాం. కానీ దాని కాన్సిక్వెన్స్, దాని పర్యవసానం వచ్చినప్పుడు ఎక్కడ అది దెబ్బ కొడుతూ ఉందంటే ప్రాణమునకే అది చాలా ప్రమాదమని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. లంచము తీసుకోవడం వల్ల మనుషులకి ఏమొస్తుందటండి? గ్రుడ్డితనము వచ్చేస్తూ ఉంటుందట. సో మనం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉందండి. అలాగే 5వదిగా మనము చూచినప్పుడు హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని, అంటే ఏంటండి? హత్య అనే మాట వినకుండా చెవులు మూసుకోవాలట. అంటే ఏంటంటే హత్య అంటే కొత్త నిబంధన ప్రకారం దేవుడు స్టాండర్డ్స్ మార్చేశారు. ఏంటండి హత్య అంటే? ఒక మనిషిని అన్యాయంగా బాధ పెట్టడమే హత్య చేసినట్టట. అందుకని కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. సో కత్తిపోటు వంటి మాటలు ఏం చేస్తూ ఉంటాయండి? మనిషిని చీల్చేస్తూ ఉంటాయి. అంటే అక్కడ రక్తాన్ని చిందించిన వాళ్ళు అవుతారు. అందుకే మనందరికీ తెలుసు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ ప్రభు చెప్తూ ఏమన్నారండి? అన్యాయంగా కోప్పడిన వాడు దేనికి లోనవుతాడట? విమర్శకు లోనవును. కోపము అని ఉంటుంది, కింద ఏముంటుంది? అన్యాయంగా. అంటే సంబంధం లేకుండా ఎవరి మీద కోపం ఉంచుకోకూడదు, మనం కోపపడకూడదు. కోపం అనేది ఈజీగా మనం పడిపోవడానికి సాతాను ఉపయోగించే బాణము. సో ఇక్కడ ఏం చేయకూడదట? హత్య అనే మాట వినకుండా చెవులు మూసుకొని. అంటే ఇంకా మనం బాగా చెప్పుకోవాలంటే ఏంటంటే, కొంతమంది చేసిన చెడ్డ పనులు చెప్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? చాలా ఆనందిస్తూ ఉంటాం అన్నమాట. అలా జరిగిందంట, ఇలా జరిగిందంట, నేను ఇలా చేశాను, అలా చేశాను అనేది మరి మనం యాక్సెప్ట్ చేయకూడదని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 6వది చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే అవాయిడ్ ఈవిల్ అమ్యూజ్మెంట్ అని ఉంది. అంటే చెడు వినోదాల్లో కూడా 2 రకాలు ఉంటాయండి. మంచి వినోదం ఉంటుంది, చెడ్డ వినోదం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా దేనిలో ఆనందించాలి? ఆరోగ్యకరమైన వినోదాన్ని మనం కలిగి ఉండాలి. అంతేకాని ఎదుటి వాళ్ళని, కొంతమందికి ఎలాంటి ఆనందం అంటారు? పైశాచిక ఆనందం అంటారు కదా, మనం వింటూ ఉంటాం ఆ మాట తరచు. పైశాచిక ఆనందం అన్నమాట. ఇతరులను బాధ పెట్టి చాలా హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఆ విషయాలు మనం కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. అదే ఈవిల్ అమ్యూజ్మెంట్ అంటే చెడు వినోదం అన్నమాట. అంటే వినోదమే, కొంతమందికి ఎదుటివారు బాధపడుతూ ఉంటే చూడడానికి ఎలా ఉంటుందండి? చాలా వినోదంగా ఉంటుంది. అందుకే సామెత కూడా మనకు తెలుసు కదా, పిల్లికి చెలగటం అంట, ఎలుకకి ప్రాణ సంకటం. సో ఎలుకేమో దాని ప్రాణం పోతుందేమో అని అది భయపడుతూ ఉంటే, పిల్లికి ఎలా ఉంటుందండి? ఆటగా ఉంటుంది. సో ఈనాడు మనం కూడా అలా అనేక విషయాలు అలాంటివి చూస్తూ ఉన్నాం. మనం అలాంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని అవాయిడ్ చేయాలి. దాన్ని మనం అలాంటి ఆనందాన్ని మనం కోరుకోకూడదు. ఆనందము ఎలా కోరుకోవాలి? పలానా వ్యక్తికి మేలు జరిగింది, పలానా వ్యక్తి ఇలాగో చక్కని దేవునిలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు, లేకపోతే పలానా వాళ్ళకి మేలు జరిగిందని మనం అలాంటి సంతోషాలు మనం కలిగి ఉండాలి. ఏదైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలండి? బాధపడాలన్నమాట. అయ్యో ఇలా జరిగిందా, దేవుడు వాళ్ళకి కృప చూపించాలని బాధపడాలి తప్ప మనం వాటిలో ఆనందించకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకని దుఃఖపడు వారు ధన్యులని చెప్తూ ఉన్నారు. ఏడ్చువారితో ఏడుబుడి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏడవక్కర్లేదు, కానీ మనం అంతరంగంలో వాళ్ళ గురించి పడిన బాధ ప్రభువు కౌంట్ చేసేవారై ఉన్నారు. కాబట్టి ఈ 6 విషయాలు మనం చూస్తూ ఉన్నామండి. మొట్టమొదటగా నీతిని అనుసరించాలి, యథార్థంగా ఉండాలి, మాట్లాడాలి, నిర్బంధన వలన వచ్చు లాభాన్ని ఉపేక్షించాలి, లంచాన్ని తీసుకోకూడదు, హత్య అనే మాట వినకూడదు, చెడుతనము
చూడకూడదు. వీళ్ళకు ఇలాంటి పరిస్థితి కలిగిన వాళ్ళు ఎక్కడ ఉంటారటండి? ఉన్నత స్థలమున నివసించును. ఎక్కడ ఉంటారట వాళ్ళు? ఉన్నతమైన స్థలం. అంటే దేవుడు ఆత్మీయంగా వారిని ఎక్కడ తీసుకొని వెళ్తారు? పైకి తీసుకొని వెళ్తారు. అందుకే దావీదు భక్తుడు ఏం ప్రార్థన చేశారండి? దయచేసి ఆ వాక్య భాగం చూద్దాం. కీర్తన 61వ అధ్యాయం 2వ వచనం. కీర్తనలు 61:2 2వ లైన్ అండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. సో ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే లీడ్ మీ ఆన్ టు ఏ రాక్ విచ్ ఈస్ టూ హై ఫర్ మీ. అంటే నాకు చాలా ఎత్తుగా ఉన్న కొండ మీదకి ప్రభువా నన్ను ఎక్కించు. మామూలుగా మనకి కొండ ఎక్కాలంటేనే భయం. ఏమండి? బాగా ఎత్తైన కొండ ఏంటండి? ఎవరెస్ట్ శిఖరం కదా, అది చాలా ఎత్తుగా ఉంటుంది. అది ఎక్కేటప్పుడే చాలామంది చనిపోతూ ఉంటారట. సో కానీ ఈయన ఏమడుగుతున్నారు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. సో నేను ఎక్కలేను అంటే నా వల్ల కాదు, నా శక్తి చాలదు. సో ఇవన్నీ నేను పాటించాలంటే నా శక్తి చాలదు. సో ఇవన్నీ పాటించాలంటే మనం ఏం చేయాలండి? దేవుని యొక్క సహాయాన్ని మనం కోరాలి. దావీదు గారి వలె ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని మనం ప్రార్థన చేయాలి. సో మనం ఆ మూల పాఠంలోనికి వచ్చేస్తే ఏం చదువుకున్నామండి? ప్రతిష్ఠితమైనదేంటి, సాధారణమైనదేంటి, పవిత్రమైనదేంటి, అపవిత్రమైనదేంటి, ఈ 6 విషయాల్లో మనం చూస్తున్నాం. ఏది ప్రతిష్ఠితమైనదో, ఏది అపవిత్రమైనదో. సో ఇవన్నీ కూడా మనం దేన్ని ఘనముగా ఎంచాలో దాన్ని ఘనముగా ఎంచాలన్నమాట. అందుకే ఇర్మియా చాలా గొప్ప ప్రవక్త. ఆయన పేరేంటండి? విలాప ప్రవక్త. అంటే ఆయన ఏడుస్తూనే ఉండేవాడట. ఆయనకి ఉన్న పేరేంటండి? ఏడుస్తూనే ఉండేవారు. ఎవరి గురించి? ఆయన గురించా? కాదు, ఇశ్రాయేలు ప్రజల గురించి ఏడుస్తూ ఉండే ఆయన గురించి దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చారనమాట. అదొకసారి చూద్దామండి. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఇర్మియా 15. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము పేజ్ నెంబర్ 640 అండి. 640 15వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాం. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వల్లే ఉందువు. చాలండి. ఇక్కడ ఈ వాక్య భాగంలో ప్రభు దేవుడు ఇర్మియాకి ఏం సెలవిస్తూ ఉన్నారు? నా సన్నిధిని నిలుచున్నట్లు. సో అందుకని ఆ 15వ అధ్యాయంలో ఏది ఉంటుందండి? ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఎవరు ఎక్కుతారు? ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఎవరెక్కగలరు అంటే దాని కింద జవాబులన్నీ మనం చూస్తున్నాం. సో ఈ 6 విషయాలు మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇదే ఇర్మియా భక్తుడికి దేవుడు ఎందుకు చెప్పారండి? నేను నిన్ను తిరిగి రప్పింతును అంటే ఆయనకి దేవునికి కొంత గ్యాప్ వచ్చిందనమాట. ఎందుకు వచ్చింది గ్యాప్ అంటే 15వ అధ్యాయంలో ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా. వాళ్ళు పెట్టే బాధలకి, ఇశ్రాయేలీలు పెట్టే బాధలకి, తిరస్కారానికి ఇర్మియాకి ఏమొచ్చేసిందండి? మనోవేదన, మనోదుఖము, దేవుని యొక్క విశ్వాసాన్ని మరి శంకించే అంత కోపం ఆయనకి వచ్చేసిందనమాట. సో అందుకని మనం చూసినట్లయితే 10వ వచనంలో ఉంటుంది. ఏముంటుందండి? అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడువానిగాను దేశస్తులందరితో కలహించువానిగాను నీవేళ నన్ను కంటివి. చాలండి. సో ఇక్కడ ఆయన చాలా బాధపడుతున్నారనమాట. ఈయన దేవుని మాటలు చెప్పడం, ఇశ్రాయేలీలు తిరస్కరించడం, ఈయనకి చాలా కోపం వచ్చేసింది. ఇంకా ఏమంటున్నారు?
నేను వీళ్ళతో సహించలేను, ఎందుకు నన్ను ఇలాగూ చేసావని ఆయన కోపం వచ్చేసిందనమాట. అందుకని ప్రభువు ఏమన్నారు, నువ్వు అలాగూ ఉండకూడదు అని చెప్తూ ఏమంటున్నారండి, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నువ్వేం చేయాలి, ఏది నీచమైనదో ఏది ఘనమైనదో మన జీవితంలో ఏం చేయాలండి, గుర్తుపట్టాలి. నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, ఇలా చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను, అది నీచమైనదా ఘనమైనదా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఒక అడుగు వేసే ముందు ఏం చేయాలండి, ఆలోచించుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించుకోవాలి. ఈ పని నేను చేస్తున్నాను, ఇది దేవుని దృష్టిలో నీచమైనదా ఘనమైనదా, ప్రతిష్ఠితమైనదా సాధారణమైనదా, పవిత్రమైనదా అపవిత్రమైనదా, ఇలాంటి టెస్ట్ మనం చేసుకోవాలి. అందుకని పౌలు గారు ఏమన్నారు, ఎవరికి వారు విమర్శించుకుంటే ఏముండదట, తీర్పు ఉండదు. సో ఇక్కడ ప్రభువారు ఇర్మియా భక్తునికి ఈ విధంగా తెలియచేశారు. సో మనం దేన్ని క్లాసిఫై చేయడం, మరి మనం డివైడ్ చేయడం, దాని యొక్క భేదాన్ని, దాని యొక్క డిఫరెన్స్ని మనం గుర్తించడం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఒక తలంపును మనం సెపరేట్ చేయాలి, ఇది మంచి తలంపా చెడ్డ తలంపా, నాకు వచ్చిన ఈ కార్యము నిర్ణయము మంచిదా చెడ్డదా. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం వాటిని టెస్ట్ చేసుకుని ముందుకు అడుగు వేసినప్పుడు దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటామండి, ఆయన ఎక్కడికి ఎక్కిస్తారు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనల్ని ఎక్కించేవారై ఉన్నారు. అంటే ఆత్మీయంగా మనలను దేవుడు పైకి తీసుకొని వెళ్ళేవారై ఉన్నారు. కాబట్టి చివరిగా ఒక్క మాట మనం చదువుకొని ముగించుకుందామండి. 1 కొరింథీ పత్రికలో ఒక మాట చదువుకొని మనం వాక్య భాగాన్ని ముగించుకుందాం. పేజ్ నెంబర్ 147. 147 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. చాలండి. ఇప్పుడు మనం ఏది ప్రతిష్ఠితమైనది, ఏది పవిత్రమైనది అనేది మనం గుర్తించాలంటే మనలో ఏముండాలండి, 2 రకాల ఆత్మలు మనం చూస్తున్నాం. లౌకిక ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ద ఓల్డ్ అన్నమాట. అంటే ఈ లోకంలో ఉన్నదంతా ఏంటండి, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. సో వీటి మీద మన ధ్యాస ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి, ఈ లౌకిక ఆత్మను మనం కలిగి ఉన్నాం. ఈ లౌకిక ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు లోకంలో విషయాలన్నీ మనకు తెలుస్తాయి, కానీ దేవుని విషయాలు అర్థం కావు. దేవుని విషయాలు మనకు అర్థం కావాలంటే మనలో ఏముండాలటండి, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అంటే ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకి అర్థమైపోతుంది అన్నమాట, ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు, ఈ మాట నేను మాట్లాడకూడదు, ఈ రకంగా నేను ఆలోచించకూడదు, ఈ త్రోవలో నేను వెళ్ళకూడదు, ఇలాంటి నిర్ణయం నేను తీసుకోకూడదు అనేది ఎప్పుడు వస్తుంది, దేవుని ఆత్మను కలిగినప్పుడు. భేదమెంచడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు, ఆయనే మనకి బోధిస్తూ ఉంటారు. అందుకే ఆదరణకర్త పరిశుద్ధాత్మ మనకి చేసే పని ఏంటండి, ఆయన మనలోనికి వచ్చి మనకు వాక్యాలన్నీ జ్ఞాపకం చేస్తూ మనకి ఏం చేస్తూ ఉంటారట, బోధిస్తూ ఉంటారంట. నువ్వు ఇలా చేయకు, నువ్వు ఇలా చేయకు, ఇది తప్పు, ఇది ప్రతిష్ఠితమైనది, ఇది పవిత్రము, ఇది అపవిత్రము అనేది ప్రభువు మనకి తెలియచేస్తూ ఉంటారు. సో ఏది ఘనముగా ఎంచాలో దాన్ని ఘనముగా ఎంచాలి. అందుకే ప్రభువారు ఆ యెహెజ్కేలు భక్తునికి తెలియజేస్తూ ఎగ్జాంపుల్గా ఏం చెప్పారండి, విశ్రాంతి దినం గురించి చెప్పారనమాట. అందుకే విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించటకు నీవు జ్ఞాపకం ఉంచుకునుము. దేవుడు దాన్ని ఎలా చూడమన్నారండి, ఘనముగా ఆచరించమన్నారు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారట, మనకు ఇప్పుడు చదువుకోవడానికి టైం లేదు, కానీ విశ్రాంతి దినాలను సామాన్య దినములుగా
ఎంచారట. సో అంటే సోమవారం నుండి శనివారం వరకు మనం ఎలా చూస్తూ ఉన్నామో ఆదివారాన్ని అలాగూ చూచారు అని ప్రభు బాధపడుతున్నారు అన్నమాట. అంటే మనం ఎలా చూడాలి? ఆదివారాన్ని సెపరేట్గా చూడాలి, ప్రతిష్ఠితమైనదిగా చూడాలి, ఘనమైనదిగా చూడాలి, పవిత్రమైనదిగా చూడాలి. మన జీవితంలో అవన్నీ మనం కలిగి ఉండాలి. మనం అభ్యాసం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు లౌకిక ఆత్మ కాదు మనలో ఉన్నది, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం భేదమెంచగలం అన్నమాట. ఏది రైట్, ఏది రాంగ్, ఏది మంచి, ఏది చెడు, మనం వెళ్ళే మార్గం కరెక్టా కాదా దేవుడు మనకి ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటారు. అందుకే కుడికి తిరిగినా ఎడమకు తిరిగినా ఏమనిపిస్తుందట? ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనే శబ్దము మన చెవులకు వినబడును. ఎంత గొప్ప వాక్యం అండి! మనం కుడికి తిరిగినా ఎడమకు తిరిగినా మనకి ఏం వినిపిస్తుందంట? వద్దొద్దు, నువ్వు డీవియేట్ కాకు, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనే శబ్దము మన చెవులకు దేవుడు వినిపించేవారై ఉన్నారు. ఆ స్వరం ఎవరికి వినపడుతుందండి? దేవుని ఎవడైనా దేవుని ఆత్మ గలవాడైతే, చెవి గలవాడైతే ఏం చేస్తాడట? ఆయన స్వరము వింటూ ఉంటారు. సో దేవుని ఆత్మ కలిగినప్పుడు ఏది మనకి డిఫరెన్షియేట్ చేయడం, దాన్ని మరి భేదమెంచడం అనేది దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటారు. ఆయన శబ్దం మన చెవులకు వినబడుతూ ఉంది. ఎవరికి వినబడుతుందండి? లౌకిక ఆత్మ కలిగిన వారికి కాదు, దేవుని ఆత్మ కలిగిన వారికి దేవుని స్వరము వినబడుతుంది. సమూయేలు అక్కడే ఉన్నారు, ఏలీ గారు అక్కడే ఉన్నారు. ఎవరికి వినబడిందండి దేవుని స్వరం? సమూయేలుకు మాత్రమే వినిపించింది. మన జీవితంలో కూడా మరి మనకు దేవుని స్వరం వినబడాలంటే మనం దేవుని ఆత్మని కలిగి ఉండాలి. డిఫరెన్షియేట్ చేయడం మనం నేర్చుకోవాలి. అన్నీ ఒకేలాగా చూడకూడదు, అందరినీ ఒకేలా చూడకూడదు, అన్ని మాటలు ఒకేలా మాట్లాడకూడదు, అన్ని పనులు ఒకేలా చేయకూడదు. సో దేవుడు ఏ విధంగా చెప్తూ ఉన్నారు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథములో మరి చాలా 6 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. సో కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో కూడా ఇంచుమించు అదే రిపిటేషన్ ఉంటుంది, మరి చదువుకోండి. అందుకని దావీదు భక్తుడు ఏం ప్రార్థన చేశారండి? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేసి దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచమని, నూరంతల ఫలము దయచేయమని. నాయనా నేను నాటెను, అప్పుల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అని సెలవిచ్చినారు. ప్రభా నాయనా, మీరే వీటిని వృద్ధి కలుగు చేసి ప్రతి ఒక్కరిలో నాలో సమృద్ధిగా ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.